హలో నమస్తే వనక్కం సస్యకాలాదాబ్. వెల్కమ్ టు మై ఛానల్ కుకరీ పాట్స్. నేను మీ ఆరిక. ఇవాళ నేను మీకు చికెన్ పిక్కల్ ఎలా తయారు చేసుకోవాలో నా స్టైల్లో ఇంట్లోనే ఈజీగా చూపిస్తానండి. ఓకేనా? దీనికి నేను ఒక హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకొని ఇలా నాకు కావాల్సిన సైజెస్లో కట్ చేసి పెట్టుకున్నానండి. ఓకేనా? మరీ చిన్నగా కాకుండా మరీ పెద్ద ముక్కలు కాకుండా మీడియం సైజ్ పీసెస్లో కట్ చేసుకోవాలన్నమాట. పెట్టుకున్న చికెన్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఓకేనా? ఒక ప్యాన్ పెట్టుకున్నాను నేను ఇలాంటిది. ఇప్పుడు ప్యాన్ వేడైపోయిందండి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ మెంతులు తీసుకున్నాను నేను. ఒక స్పూన్ మెంతులు వేసేసుకోవాలి. మెంతులు ఇలా లైట్గా టాస్ చేసుకోవాలి. మెంతులు ఇలా వేగిపోయాయి కదండి లైట్గా. ఇప్పుడు ఇందులో ఆవాలు వేసుకోవాలి. ఒక 1.5 స్పూన్ ఆవాలు తీసుకున్నాను. ఓకేనా? ఆవాలు ఇలా చిట్టపట్టలాడగానే జీలకర్ర ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను. అండ్ ఇందులోనే 1 ఇంచ్ పట్ట, ఒక 5-6 ఇలాచీలు అండ్ ఒక 5-6 లవంగాలు వేసుకుంటున్నానండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రై అయిన వాటిని ఒక బౌల్లోకి తీసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఒక మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలండి. ఓకేనా? ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనము వాష్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండి. ఆ ఉప్పు ఇంకా పసుపు వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా హాఫ్ అన్ అవర్ పాటు ఈ చికెన్ని ఇందులో వేసేయాలి. వేసేసి సిమ్లో పెట్టేసేయాలన్నమాట. సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తున్నాను ఇలాగా. ఇప్పుడు ఇది మగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు చికెన్ మూత పెట్టి ఉడకబెట్టుకున్నాం కదండి. చూసారు కదా, ఇందులోనే మనం వాటర్ పోయకపోయినా వాటర్ అనేది వస్తుంది. ఇదిగో ఇలాగా ఇదంతా వాటర్ చూసారా. ఇప్పుడు ఇలా ఒకసారి మెల్లగా కలుపుకోవాలన్నమాట, పీసెస్ విరగకుండా. అండ్ ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మరో 2-3 నిమిషాల పాటు ఉడికించుకుందాము. మొత్తం వాటర్ ఇంకిపోవాలన్నమాట. వాటర్ అనేది అస్సలు ఉండకూడదు. ఓకేనా? మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ ఉండండి. ఇప్పుడు మళ్ళీ దీన్ని మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ వదిలేద్దాం. చూద్దామండి ఇప్పుడు వాటర్ ఇంకిపోయాయా లేదా. చూసారా, వాటర్ అన్నీ ఇంకిపోయాయి. ఇప్పుడు ఇంకా బ్యాలెన్స్ 5% వాటర్ ఉన్నాయి కూడా ఇట్లా సార్ట్ చేసుకోవాలన్నమాట. స్పూన్ పెట్టి చేస్తే కలిపితే ఏంటంటే ముక్కలు విరిగిపోతాయి. అందుకని మనము ఇలా సార్ట్ చేసుకుంటే మిగిలిన వాటర్ కూడా ఇంకిపోతాయి అన్నమాట. ఇట్లా 2 మినిట్స్ స్టవ్ మీద పెట్టుకుంటూ సార్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఈ పీసెస్ అన్నిటిని కొంచెం సేపు చల్లారనివ్వాలండి. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఫ్యాన్ కింద పెట్టేసుకున్నాము. ఓకే, చల్లారనిద్దాం. ఇందాక వేయించి పెట్టుకున్న మసాలాలన్నీ మనము మిక్సీ జార్లో వేసుకున్నామండి. ఈ మిక్సీ జార్లో వేసే ముందు మిక్సీ జార్ క్లీన్గా డ్రైగా వాష్ చేసి డ్రై చేసి పెట్టుకోండి. ఎందుకంటే పచ్చడి నిల్వ ఉండాలంటే మనం యూజ్ చేసే యూటెన్సిల్స్, క్యాప్స్, ప్లేట్స్, స్పూన్స్ అన్నీ కూడా డ్రై ఉండాలి. అప్పుడే పచ్చడి నిల్వ ఉంటుంది. కాబట్టి ఈ మిక్సీ జార్స్ అన్నిటిని క్లీన్గా నీట్గా డ్రై చేసి పెట్టుకోండి. ఓకేనా? ఇలాగా నేను ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను ఈ పచ్చడి మసాలాలన్నీ. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసుకుందాం. చేసి ఒక మూకుడు పెట్టుకున్నాను. నేనైతే ఐరన్ కడాయి తీసుకున్నాను డీప్ ఫ్రై చేసుకోవడానికి. చికెన్ బాగుంటుంది. ఇందులో నేను ఒక 1/2 లీటరు ఆయిల్ పోసుకుంటున్నానండి. ఇలా ఆయిల్లో వేసుకున్నానండి. మిగతాది సెకండ్ బ్యాచ్లో ఫ్రై చేసుకుందాం. ఓకేనా? ఇది సిమ్లోనే స్టవ్ ఇప్పుడు సిమ్లోనే పెట్టుకొని మనము ఈ చికెన్ పీసెస్ అన్నీ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఇప్పుడు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చికెన్ పీసెస్ అన్నీ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టు. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలన్నమాట. ఫ్రెష్గా నూరుకున్నది అయితే బాగుంటుందండి. ఓకేనా?
నూరుకొని ఇట్లా పచ్చివాసన పోయేదాకా దీంట్లో ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కచ్చా పచ్చగా నూరుకున్న ఎల్లిపాయలు ఇలా వేసేసుకోవాలన్నమాట. ఓకేనా, ఒక 5-6 ఎల్లిపాయలు తీసుకున్నాను నేను, అది వేసేసుకోవాలి. అండ్ ఒక 5-6 కరివేపాకు రెమ్మలు కూడా వేసేసుకుంటున్నాను. వేసేసుకొని ఈ పచ్చివాసన అంతా పోయే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లిపాయ కరివేపాకు అంతా వేగిపోయింది. ఇప్పుడు మనం ఇందులో సరిపడా ఉప్పు వేసుకుందాం. ఇందులో ఒక 5-6 టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను, ఇది కూడా ఇందులో వేసేసుకున్నాను. ఆర్డర్ చేసి పెట్టుకున్నాం కదా ఇందాక, ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు మాడకుండా ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఓకేనా, ఇప్పుడు ఇలా ఒక 2 మినిట్స్ పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనము ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని కూడా వేసేసేవాళ్ళం. ఇప్పుడు ఈ చికెన్ ముక్కలు వేసాక ఒక 2 నిమిషాల పాటు దీన్ని ఇలా చక్కగా ఫ్రై అవ్వనివ్వండి. ఎక్కువసేపు ఫ్రై అవ్వనివ్వద్దండి, స్టవ్ ఆఫ్ చేసేసాను. చూసారు కదా, ఇప్పుడు దీన్ని కంప్లీట్గా మనము చల్లారనివ్వాలి రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు. తర్వాత ఇందులో మనము నెక్స్ట్ నిమ్మకాయ రసం కూడా పిండుకోవాలి. ఇది మొత్తం కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. ఇది ఇప్పుడు కంప్లీట్గా రూమ్ టెంపరేచర్కి వచ్చేయాలన్నమాట ఈ చికెన్ అనేది. ఓకే, చూసారు కదండి, ఇప్పుడు చికెన్ పికిల్ ఇలా తయారైపోయిందనమాట. చూపిస్తాను మీకు. చికెన్ పికిల్ ఇలా రెడీ అయిపోయింది. నేను ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇది కంప్లీట్గా చల్లారిపోయినాక నేను ఒక గ్లాస్ బౌల్లో వేసి పెట్టుకుంటున్నాను. ఇలా గ్లాస్ బౌల్లోనే వేసి పెట్టుకోవాలి, ఎందుకంటే గ్లాస్ బౌల్లో వేసుకుంటేనే మీకు నిల్వ ఉంటుంది. ప్లాస్టిక్ దాంట్లో, అల్యూమినియం దాంట్లో వేసుకుంటే పచ్చడి నిల్వ ఉండదు, ఉప్పు తినేస్తుంది అనమాట. కాబట్టి ఇలా గ్లాస్ బౌల్లోనే వేసి పెట్టుకోండి. అండ్ చూసారు కదా, ఆయిల్ ఇలా తేలుతుంది బయటికి. ఇలా పచ్చడి రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం ఇందులో నిమ్మకాయ రసం వేసుకుందాం. నేను ఇలా 2 నిమ్మకాయల రసం, పెద్ద సైజు నిమ్మకాయలు 2 తీసుకున్నాను. తీసుకొని రసము తీసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ రసాన్ని మనము ఈ పికిల్లో వేసేసుకోవాలి. ఇలా చక్కగా అన్ని ముక్కలకి పట్టేటట్టు కలుపుకుందాము. ఇప్పుడు రెడీ అయిపోయినట్టే పికిల్. ఇప్పుడు దీన్ని మనము 2 రోజులు ఇలాగే నిల్వ పెట్టుకోవాలి. అప్పుడే ఈ ముక్కలన్నీ సాఫ్ట్గా అయిపోయి చక్కగా నాని ఈ నిమ్మకాయ రసంలో ఈ ఫ్లేవర్స్ అన్నీ ముక్కకు పట్టి మనకి పికిల్ రెడీ అయిపోతుంది అనమాట. ఈ పికిల్ అనేది మీరు ఇంట్లోనే చేసుకోవచ్చండి. మనం ఇంట్లోనే ఇంత యమ్మీగా టేస్టీగా పికిల్ రెడీ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, పికిల్స్ అనేటివి మనం నిల్వ ఉంచకూడదండి ఎప్పుడు. అసలు పికిల్ ఎందుకు చేస్తారో మీకు తెలుసా అండి? ఎప్పుడైనా సరే పికిల్స్ ఎక్కువ క్వాంటిటీ మన దగ్గర కూరగాయలు కానీ, చేపలు కానీ, రొయ్యలు కానీ మిగిలిపోతే దాన్ని పికిల్స్ లాగా చేసుకుంటాం కదా. మరి పికిల్స్ అనేవి ఎక్స్ట్రాగా, అంటే మామిడికాయ సీజన్లో మామిడికాయలు దొరుకుతాయి, అవి నిలువ ఉండవు. ఎప్పటికీ మనకి ఇయర్లీ ఒక్కసారి దొరుకుతుంది, ఇయర్ అంతా దొరకదు. కాబట్టి వాటిని స్టోర్ చేసుకోవడానికి పికిల్ చేసుకునే వాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు మనకి చికెన్, మటన్ పికిల్స్ తీసుకుంటే ఇవి ఎప్పుడు మనకి అవైలబులే ఉంటుంది కదండి. ఎక్కడైనా హాస్టల్కి వెళ్ళే వాళ్ళు, హాస్టల్స్లో ఉండేవాళ్ళు, బ్యాచిలర్స్, అలాంటి వాళ్ళకైతే ఈ పికిల్స్ యూజ్ అవుతాయి అన్నమాట. నార్మల్గా మనం రెగ్యులర్ లైఫ్లో కూడా పికిల్స్ తినే అలవాటు పెంచుకుంటే చాలా కష్టం అండి. ఎందుకంటే పికిల్స్ అనేది చాలా హెల్దీ కాదు. ఎందుకంటే ఇందులో చాలా ఆయిల్, చాలా ఉప్పు, కారం ఎక్కువ క్వాంటిటీస్లో ఉంటాయి. కాబట్టి ఇవి రెగ్యులర్గా తినడం హెల్దీ కాదండి. ఎప్పుడో ఒకసారి నాలుకకి రుచి అనిపించడానికి తింటే మాత్రం ఓకే. కాబట్టి ఇట్లా హెల్దీ వర్షన్లో మీరే పికిల్స్ చేసుకొని తింటే బెటర్. ఇప్పుడు ఈ పికిల్ రెడీ అయిపోయిందండి. 3 days తర్వాత తీసాను. ఇప్పుడు నేను కొంచెం ఈ పికిల్ని అన్నంలోకి సర్వ్ చేసుకుంటున్నాను, వేడి వేడి రైస్లోకి. చూసారు కదా, ఇలాగా కలర్, టెక్స్చర్ అయితే చాలా బాగుందండి. ఇప్పుడు కొంచెం రైస్, పికిల్ కలుపుకుంటున్నాను అనమాట టేస్ట్ చూడడానికి. ఓకేనా, ఇలా కలుపుకున్నాను. కలర్ అయితే చాలా బాగుందండి. ఇప్పుడు ఒక ముద్ద పెట్టుకొని టేస్ట్ చేద్దాం. చాలా బాగుందండి. ఇప్పుడు ఒక చికెన్ పీస్ కూడా తింటున్నాను.
సూపర్గా ఉంది. లైమ్ ఫ్లేవరు పిక్కలు ఎక్సలెంట్ ఉంది. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.